దేవునికి స్తోత్రం. ప్రైలడ్ హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. ప్రైలడ్ హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను ఎతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకును, మొదట యూదునికిని గ్రీసు దేశస్థులకు కూడా శ్రమయు వ్యాధులను కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పోయిన వారం మనం గుర్తించాల్సిన అంశం ఏమిటి అంటే, మనం చేస్తున్న పాపానికి వెంటనే శిక్ష కలగలేదు కాబట్టి మనం కట్టిన స్థితిగా మార్చబడకుండా దేవుడు ఇది మనకిచ్చిన ఒక అవకాశము అని అర్థం చేసుకొని భయపడి ఒప్పుకొని వదిలిపెట్టాలి అనే విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించకుండా, పాపం మీద పాపం చేస్తూ, తప్పు మీద తప్పు చేస్తూ, ఉగ్రతను మనం సమకూర్చుకోకుండా, ఒకరోజు భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం అదే మాటలో ఆయన చెప్తున్న మాట, ఇది మనందరికి తెలిసిన సత్యమే. ఆయన ప్రతివాడు అంటే ఇక్కడ ఏ భేదము లేదు. గొప్పవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు, ధనికులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు అని పిలువబడుతున్న వారు కాదు. ఈ లోకంలో అయితే ఆ డిఫరెన్షియేషన్ చేస్తారు. దారిద్ర్య రేఖ అనేది ఒక పెట్టి దానికి దిగువ ఉన్నవారు, పైన ఉన్నవారు. దేశాలను కూడా విభజించారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇట్లా రకరకాలుగా విభజించారు మనుషులు. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కానీ ప్రతి వాని క్రియల చొప్పున. మనం చదివిన మాట ఏంటి అంటే, ఏమని చదివాం? ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా ఈ మాట వాడుతూ ఉంటాం. ఎవరైనా సరే వాళ్ళకి సడన్గా ఏదైనా ఆపద సంభవించినప్పుడు, సడన్గా జరగరానిది జరిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, వాడి క్యారెక్టర్ను పాయింట్అవుట్ చేసి, వాడు అలాంటి వాడు కాబట్టే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అంత అన్యాయంగా బ్రతుకుతే, అంత అక్రమంగా జీవిస్తే, అంత దుర్మార్గంగా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా అనుభవించాడు అని మనం అంటాం. అంటే ఈ లోకములోనే దానికి ప్రతిఫలం. గమనించండి, మనుష్యుడు చేయి ఏ క్రియకైనా ఈ లోకంలోనే ప్రతిఫలం పొందుతాడు, అది మంచిదైనా చెడ్డదైనా. కానీ దేవుని నామ మహిమార్థమై బ్రతికే వారి విషయంలో నిత్య జీవం అనేది తీర్పు తర్వాత. నిత్య నరకము, నిత్య జీవం అనేది ఇప్పట్లో మనం అనుభవించే కాదు కదా. తీర్పు జరుగును అనే మాట మనం చదువుతాం. తీర్పు తర్వాత ఒకడు నిత్య జీవం అంటే నిత్యము దేవునితో ఉండే భాగ్యం, యుగాలు ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం పొందుకుంటాడు. ఇంకొకరు నిత్య నరకము అంటే శాశ్వతంగా దేవునితో వెడబాటు, ఇంకా ఎన్నటెన్నటికీ దేవుని దగ్గర రాలేనటువంటి స్థితే నరకం. నిత్య నరకము అంటే దేవుని గురించి శాశ్వతమైన ఎడబాటు, పూర్తిగా దూరం అయిపోయి. ఇప్పుడు దేవుని కనికరం మన మీద ఉండి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఒకరోజు దేవునికి దూరం అయిపోయి, ఎడబాటైపోయి, ఆయన దగ్గర రాలేని స్థితి, అరిసిన, వేదన పడిన, గొంతు చించుకున్న, పశ్చాత్తాపపడిన ఆ రోజు అవకాశం లేదు. ధనవంతుడు ఈ లోకంలో విచ్చలవిడిగా బ్రతికాడు.
తనకున్న దాన్ని బట్టి తిని తాగి సుఖించాడు, ఆనందంగా బతికాడు. అతని గురించి ఏ పాపము చేసినట్లుగా బైబిల్లో రాయబడలేదు. ఎవరినైనా దుర్మార్గంగా ప్రవర్తించాడా, అన్యాయం చేశాడా, అక్రమం చేశాడా, వ్యభిచారం చేశాడా, దోచుకున్నాడా, ఏదో తనకున్న దాన్ని బట్టో, తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని బట్టో ధనవంతుడిగా ప్రతిరోజు ఊదారంగ వస్త్రం ధరించుకొని నిత్యము సుఖపడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. అక్కడ వేదన పడుతున్నాడు. వేదన, ఒకలాంటి దాహము, వేదన, అసలు అల్లాడిపోయే పరిస్థితిలో అబ్రహాము రొమ్మునున్న లాజర్ను చూసి ఒక నీటి చుక్క ఉంటే చాలు, ఒక్క చుక్క నీరు ఇస్తే చాలని బాధపడుతున్నాడు. అక్కడ ఇంకా అవకాశం లేదు. వారికి మనకి మధ్యలో ఒక అగాధం, అడ్డు. ఇప్పుడైతే ఒకవేళ పాతాళంలో పరదేశం పైన ఉంది, అప్పటికి యేసు ప్రభు ఆ పరదేశును, భూమిలో ఉన్నటువంటి ఆ పరదేశులు, లేకపోతే పాతాళం పైన ఉన్న పరదేశును యేసు ప్రభు ఏం చేశాడు? దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మధ్యాకాశంలో ఉంచాడు. మధ్యాకాశంలో ఉంది. అందుకనే యేసు ప్రభు కడబూరం రోగిన తర్వాత తన దూతలను వెంట పెట్టుకొని, ఎవరైతే క్రీస్తునందు ఉండి మృతి పొందినట్టు పరిశుద్ధులుగా మార్చబడిన వారు, నీతిమంతుల రెప్పపాటున మొదట లేచి ఆ పరదేశులు ఉన్న ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. మధ్యాకాశానికి ఎదుర్కోవడానికి మనం కొనిపోతామని రాయబడింది. అయితే యేసు ప్రభువు అప్పటికి మరణించలేదు కాబట్టి పాతాళానికి పైగా పరదేశ్, అబ్రహాము రొమ్ము, నీతిమంతులు విశ్రమ స్థానం ఉండేది. దాన్ని చూస్తూ ఈ ధనవంతుడు బాధపడ్డట్టుగా మనం చూస్తాం. అయితే రేపు ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా పాతాళం ఎక్కడ ఉంటుందో, వాళ్ళ గతి ఏమవుతుందో, నిత్య నాశనం అని రాయబడింది. నిత్య నాశనమునకు, నిత్య నరకం, పూర్తిగా ఎడబట్టి దేవుని చూడలేము. నిత్యము వేదనే, దుఃఖము, విడిచిపెట్టబడిన స్థితి. ఒక వ్యక్తిని ఎవరు తిరగనటువంటి సహారా ఎడారిలో వదిలిపెట్టేసి ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఎటు చూసినా ఇసుకనే ఉంటుంది, నీళ్ళు ఉండవు, ఎండ ఉంటుంది. ఎండ ఆ బాధ భరించి ఎండ సలసల మీద పడుతుంటే తోలు ఊడిపోతుంది, పొక్కులు వేస్తే దాహం అయిపోయి హెడేక్ వచ్చి తలనొప్పి చేసి నరాలు చిట్లిపోయి చచ్చిపోతాడు దాహం తీరక. దానికోసం ఆ ఎడారిలో ఎండలో ఎటు పరిగెత్తుతాడో, ఎక్కడ నీళ్ళు దొరుకుతుందో, ఎండ మావి కనిపిస్తుంది. దూరంగా చూస్తుండగానే అక్కడ ఏదో నీటి మడుగు ఉన్నట్టే కనిపిస్తుంది, దాని దగ్గర పరిగెత్తుంది, నీళ్ళు ఉండేవి. అట్లా కనిపిస్తుంది. అక్కడ పరిభ్రమణం అనేది ఉంటుంది. ఎండమావి ఈ ఎండాకాలం కనిపిస్తుంది, రోడ్ల మీద నీళ్ళు ఉన్నట్లుగా ఉండవు, అడిపోగానే మళ్ళీ అట్లా ఉంటుంది. అలాంటి ఒక వేదనకరమైన స్థితి నరకములో ఉంటుంది. అది అల్టిమేట్గా ఒక వ్యక్తికి విధించే శిక్ష, చివరి శిక్ష అదే. అయితే ఈ లోకంలో బ్రతికుండగానే మన క్రియల చొప్పున ప్రతిఫలం ఇక్కడ ఉంటుంది. గమనించండి. ఇదే మాటను పట్టుకొని మన ఆత్మీయ తండ్రి మారు మనసు పొందాడు. నీ హేయ కృత్యముల ఫలం నువ్వు నిశ్చయంగా అనుభవిస్తావని. చూడండి, యెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. యెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ అధ్యాయం. యెజ్కేలు గ్రంథం ఎన్నో అధ్యాయం అమ్మా? 7వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ అడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉండును. నీ ప్రవర్తన ఫలము అనుభవింపజేసేదను, నీ హేయ కృత్యములు నీ మధ్య ఉండనిత్తును అని చదువుతాం. 4వ వచనం చూడండి, అక్కడ కూడా నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలం నీవు అనుభవింపచేసేదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును అనే మాట ఆయన పట్టుకుందాను. దేవుని ఎరగక ముందు లోకంలో మామూలుగా మనుషులుగా ఇష్టానుసారంగా యవనేచ్ఛలను బట్టి కోరికలను బట్టి బ్రతుకుతుంటాం కదా, విచ్చలవిడిగా జీవిస్తుంటాం కదా, ఏం కాదులే జరిగిపోతుందిలే అని బ్రతుకుతుంటాం కదా. ఈ మాట విన్నప్పుడు భయం వేస్తుంది. అరే, ఇంత దారుణంగా నేను ప్రవర్తిస్తున్నాను,
ఈ ఫలం నేను ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది అని ఆయన ఒప్పుకొని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి ఒప్పుకున్నట్టుగా ఆయన సాక్ష్యం, ఆయన మాట వింటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి యొక్క జన్మదినం 1944 మార్చి 15వ తారీఖున. దాదాపుకి ఇప్పటికి ఆ లెక్కన వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు? 82 సంవత్సరాలు. సో 82వ జన్మదినం ఈరోజు. చూడండి, ఒక భయం ఆయన జీవితంలో ఆవరించింది. అయ్యో, నేను చేసిన క్రియల ఫలితం నేను అనుభవిస్తానా? ఇక్కడ నీ మధ్యన ఉండనిస్తానా? అయితే ఇంత దారుణంగా ఉంటుందా అని దేవుని దగ్గరికి వెళ్ళి కనికరించమని ప్రార్థన చేశాడు. బైబిల్లో ఏమని ఉంటుందంటే, మీరు కానీ అదే ఎజెకియేలు గ్రంథం 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యముగా అతడు బ్రతకడు. అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతను బ్రతుకుడు. కారణం ఏంటంటే, దుష్టులు మరణము నొందుట నాకెంత మాత్రం సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుచుండుటే నాకు సంతోషము. చూడండి, ప్రవర్తన ఫలం ఈ లోకంలో మనం అనుభవించడానికి గల కారణము అర్థం చేసుకుని మార్చుకోవడానికి. మన ఆత్మీయ తండ్రి మార్చుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. కాబట్టి దాదాపుగా 50 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి ఇంకా అయిపోయింది, నీకున్న రోగాన్ని బట్టి నువ్వు ఎక్కువ కాలం బతకవు, ఇంకా వచ్చే సంవత్సరమే చెప్పలేం అన్నటువంటి పరిస్థితుల్లో, అయ్యా దుష్టుడు మార్చుకుంటే అతని నీతి క్రియలను బట్టి నువ్వు బ్రతికిస్తానన్నావు కదా, కాబట్టి ఇదిగో ఈ స్థితిలో నన్ను క్షమించి వదిలిపెట్టమని దేవుని సన్నిధిలో కనికరం పొందడానికి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పూర్తిగా మార్చబడి దేవుని సన్నిధిలో అడిగిన దానిని బట్టి దాదాపుగా 50 సంవత్సరాలు ఆయన ఆయుష్ను పొంది మన మధ్య సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిఫలం, మన చేసిన క్రియల ఫలం ఈ లోకములోనే అనుభవించాలి, అనుభవిస్తాము కూడా. ఇప్పుడు నువ్వు మార్చబడి, ఇప్పుడు నువ్వు సరిదిద్దుకొని నీతిమంతుడిగా ఉన్నావు. కానీ నువ్వు మార్చబడినప్పుడు, మార్చుకోలేని స్థితిలో నువ్వు చేసిన క్రియలు ఇప్పుడు వస్తాయి. మీరు సమూయేలు 2వ గ్రంథం కరువు వచ్చి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం చూడండి, 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడువకుండా కరువు కలగగా దావీదు దేవుని యెహోవాతో మనవి చేసిన. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చింది. ఏమంటున్నాడు? సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను అని రాయబడి. అర్థమవుతుందా? తలెత్తుతేమో తలదించరు, తలదించితేమో తలెత్తరు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు చనిపోయాడు, సౌలు కుటుంబీకులు నాశనమయ్యారు, రాజ్యము దావీదుది, దావీదు న్యాయంగా బ్రతుకుతున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, కానీ కరువు కలిగింది. ఇప్పుడు సౌలు ఇప్పుడు దావీదు వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా, యథార్థంగానే జీవిస్తున్నాను కదా, నాకెందుకు ఈ కరువు, నా రాజ్యంలో ఎందుకని బిడ్డలు ఇంత క్షేమంతో బాధపడుతున్నారు, దుఃఖంతో బాధపడుతున్నారు ప్రభువా, నేనేం తప్పు చేశాను, ఎప్పుడు తప్పు చేశాను, బెత్షెబ విషయంలో తప్పు చేశాను, ఒప్పుకున్నాను కదా, నువ్వు కనికరించావు కదా, నువ్వు దయ చూపించావు కదా, ఇంకా నేనేం చేసిన పాపం ఏంటి అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అయ్యా ఇది నువ్వు చేసిన పాపం కాదు, సౌలు చేసిన పాపం. ఏంటంట? సౌలు చేసిన పాపం, దానికి శిక్షగా ఈరోజు కరువు కలిగింది. అంటే అనుకుంటారు చాలామంది, నేను ఒకప్పుడు పాపం చేశాను, ఇప్పుడు మార్చబడ్డాను, ఇప్పుడు ఇంకేం లేదులే అనుకుంటారు.
కానీ ఖచ్చితంగా ఆ ఫలం ఈ లోకంలోనే అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డావేమో, మరి చేసిన క్రియలు నీ జీవితంలో ఒక భయం పుట్టించి సరిదిద్దుకొని నీతిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా దాని ఫలం నీ మధ్య ఉండనిస్తాడు. కాబట్టి ఈరోజు నీతిగా బ్రతుకుతున్నా సరే, నాకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ బాధ, ఎందుకు ఈ దుఃఖం అంటే, ఒకప్పుడు దేవుని ఎరగక ముందు, దేవుని ఎదుగు రాకముందు నీ విచ్చలవిడితనం, నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు బ్రతికి ఈరోజు మార్చుకుంటే అది పోయింది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఈ లోకంలో ఉండగానే దాని శిక్షను నువ్వు భరించాల్సి వస్తుంది. తప్పు దావీదు చేశాడా? చెప్పండి, చేశాడా? లేదు. ఏమని దేవుని సన్నిధిలో దావీదు అడిగాడు, ప్రభువా కరువు కలిగింది ఎందుకు? నేను బాగానే ఉన్నాను కదా, నేను నీతిగా ఉన్నాను కదా, నిజాయితీగా బ్రతుకుతున్నాను కదా, నీ చిత్తానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా పరిపాలన చేస్తున్నాను కదా అంటే, అరే నువ్వు ఇప్పుడు బాగా ఉన్నావు, కానీ ఒకప్పుడు చేసిన దాని ఫలితం ఈరోజు నువ్వు అనుభవించాలి. జాగ్రత్త. ఈరోజు మనం నీతిగా ఉన్నాం అనుకుంటే కాదు, ఒకప్పుడు జరిగించిన హేయకూర్చే ఫలాలను కొన్నిసార్లు మనం బాగుపడిన తర్వాత కూడా, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నిందారహితంగా బ్రతుకుతున్నా కూడా అనుభవించాల్సి వస్తుంది. దానికి ప్రాయశ్చిత్తం మనము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత కూడా ఏదో ఒక తప్పు, ఏదో ఒక శిక్ష, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన నీ జీవితంలో ఉంది అన్నప్పుడు ఒకసారి నువ్వు పూర్వంలోకి వెళ్ళి, నేను పూర్వకాలం లేకుంటే దేవుని నమ్మకం ముందు ఏది ఒప్పుకోలేదు, ఏ విషయంలో దేవుని సన్నిధి సమ్మతి పడలేదు, ఏది ఒప్పుకొని పాపం నన్ను వెంటాడుతుంది. అందుకనే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, పడుకున్న తర్వాత మనకు తెలియదు కదా, మనసులో హృదయపూర్వకంగా నేనేమనుకుంటానంటే, ప్రభువా పుట్టినది మొదలుకొని ఈ క్షణం, నిద్రపోతున్న ఆ క్షణం వరకు ఒకవేళ నీ దృష్టిలో నేను ఒప్పుకొని వదిలిపెట్టని పాపం ఏదైనా ఉంటే దయతో నన్ను క్షమించండి అని ఖచ్చితంగా ఆ మాట అయితే అనుకుంటాను. కారణం ఏంటి మనకు అర్థం కాదు, మనకు తెలియదు కదా. ఆయన క్షమించకపోతే ఆ రాత్రే బూర ఊదితే మనకు వినిపించకపోతే, పాపం ఆ బూరకు అడ్డుపడితే, పాపం మనం చెవులకు మందం చేసి ఆ స్వరం వినలేకపోతే, ఎత్తపడకపోతే, మీకు ప్రకటించి మిమ్మల్ని సిద్ధం చేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత మీ మొహాలు చూసి, అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోలేదు ఏంటయ్యా అంటే, నేను ఇంకా ఒప్పుకోండి అడ్డు ఏదైనా ఉందేమనే ఆ రోజు నవ్వుల పాలు కాకుండా పడుకునే ప్రతి రాత్రి, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆ ఆలోచన మన జీవితాలు ఉండాలి. అలా లేకపోతే ఆ క్షమాపణ, క్షమించి వదిలి విడిచిపెట్టగలిగితే కనికరం మనం పొందుకుంటాం. ఆ కనికరం మన మీద ఉండాలి. కాబట్టి ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శిక్షకు ఫలం, ప్రతిఫలం ఒకప్పుడు చేసిన హేయకృత్యాలేమో, ఎవరి విషయంలో నువ్వు ఎవరి విషయంలో మోసం చేసావో, ఎవరికి అన్యాయం చేసావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ ఎదుటి వారికి దూషించావో, ఎక్కడ ఒప్పుకోకుండా దాన్ని కప్పుకున్నావో, వాటి విషయంలో జాగ్రత్త. ప్రతిఫలం ఈ లోకములోనే పొందుతాం. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలి. ఆ మాటను సౌలు జ్ఞాపకం చేస్తుంది. వాస్తవానికి సౌలు ఇంటెన్షన్ అట్లా ఉండదు. మీరు కానీ పత్రికలన్నీ చదివితే ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, మనం చదివాం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాకుండా ఉచితంగా నీతిమంతులకు తీర్చాడని మనం చదివాం కదా అంటూ. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే, దేవుడు మనల్ని ఎట్లా నీతిమంతులకు తీర్చాడు? క్రియల మూలంగానా? కాదు కదా. చదవండి. ఎలయనగా ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది, ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. 23వ వచనం, కాబట్టి నమ్మువారనే మాట చదవమ్మా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందు విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చాలా బాగుంది. ఇంకా దాని కింద ఇంకొక మాట మనం చదువుతాం. ఏమని అంటే 3వ అధ్యాయంలోనే కాదు 28వ వచనం చదువుదాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని మనం ఎరుగుదుము అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేమ హల్లెలూయా. ఇప్పుడు చదివిన మాటకు దీనికి చాలా తేడా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. మనం వాక్యం ధ్యానం చేస్తే పదే 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 చదువుతుంటే ఒకసారి అర్థం కానిది రెండోసారి అర్థమవుతుంది. అక్కడేమో ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అంటే క్రియలే నీతిమంతులుగా మారుస్తాయి, క్రియలే నిత్య జీవాన్ని ఇస్తాయి అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడు, అది 2వ అధ్యాయంలో, ఇది 3వ అధ్యాయం, అంతే తేడా. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలంగా కాదు, నమ్మువారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. ప్రేయలుడు హల్లెలూయా. చూడండి, మీరు అట్లాంటి రెఫరెన్స్లు నేను 4-5 చూపించగలుగుతాను. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రియలు లేకుండా నీతిమంతులుగా మార్చబడ్డాం, కృపను పొందాం అనే మాటలు చాలా ఉంటాయి. మీరు తీతుకు రాసిన పత్రిక కానీ అక్కడ ఇంకొక మాట చాలా బాగుంటుంది, చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనం రక్షించను అని రాయబడింది. ఈ పత్రిక ఎవరు రాశారు? తీతుకు రాసింది ఎవరు? పత్రిక పౌలే కదా. ఏమంటున్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక ఆయన కనికరము చొప్పున నీతిమంతులుగా తీర్చబడుతున్నామని చెప్పాడు. అక్కడేమో ఏ భేదం లేదు, ఎవడైనా సరే వాని క్రియల చొప్పున ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అని రాయబడింది. ఇక్కడ ఇప్పుడు మనం చదివిన వీటన్నిటిలో క్రియలతో సంబంధం లేకుండా, నువ్వు క్రియ లేకుండానే మన విశ్వాస సంబంధం క్రియలు చేసామని కాదు, ఉచితంగానే ఆయన కనికరము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామంటాం. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డానికి క్రియలు అవసరం లేదు. అర్థమవుతుందా? ఏముండాలి? హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా హృదయంలో విశ్వసించాలి. ఏమని? సర్వమాన పాపవాళి విమోచనార్థం ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి నా పాపం కోసం మరణించి నా పాప శాప దోష బాధలన్నిటిని కూడా, పాప శాప దోషాలన్నిటిని శిలువ మీద మ్రోసి శిలువకు మేకులతో కొట్టి రక్తము చిందించి నన్ను పాపం నుంచి విడిపించాడు. హృదయంలో విశ్వసించి ప్రభువా నీవే నా రక్షకుడు, పాపము నుంచి రక్షించుకుడికి ఈ లోకానికి వచ్చిన సర్వాధికారైన దేవుడు నీవే యేసయ్యా అని నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న దాన్ని బట్టి రక్షణ పొందుతాడు. ఆ రక్షణ అతన్ని నీతిమంతులుగా మారుస్తుంది. అప్పటి వరకు అతను చేసిన పాప సంబంధమైనటువంటి క్రియల నుంచి విడుదల పొంది మృతి పొందినవాడు తీర్పులోనికి రాడు అని చెప్పబడినట్లుగా 6వ అధ్యాయంకి రోమీయులకు రాసిన పత్రికలో మనం క్రీస్తునందు మృతి పొంది బాప్తిసం ద్వారా తిరిగి లేచిన దాన్ని బట్టి తీర్పులోకి రాకుండా, అంటే ఇప్పటి వరకు మనం చేసిన క్రియలను బట్టి నరకానికి, ఇప్పుడు చేసిన క్రియలను బట్టి శిక్షలోకి మనకు రాకుండా దాన్ని తప్పించి ఏం చేశాడు? పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిసం తీసుకున్న దానిని బట్టి మనము ఒక నూతన జీవితం కలిగి, నూతన జీవం కలిగి లోకంలో బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. క్రియలు లేకుండా ఉచితంగా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డానికి గల కారణం మనం చేసిన దాన ధర్మాలు. మనం బాగా బ్రతుకుతున్నాం కాబట్టి, నీతిగా బ్రతుకుతున్నాం కాబట్టి, ఎవరికి అన్యాయం చేయట్లేదు కాబట్టి, మనంతటా మనం నీతిగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదు. కానీ దేవుని కృపచేత, అందుకని ఆయన కృపచేతను మీరు రక్షించబడ్డారు అని రాయబడింది. కృపచేత రక్షించబడ్డాం. అయితే ఒక మాట, ఈ మాటకు ఆ మాటకు మనం అర్థం చేసుకుంటే, క్రియలు బట్టి మీకు ప్రతిఫలం ఇస్తానన్న దాన్ని బట్టి
ఇప్పుడు మనం చదువుకునే ఈ వచనాలన్నిటిని అర్థం చేసుకుని రెండు భేదాలు పుట్టించేవిగా ఉన్నట్టున్నాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి, పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి అతని క్రియలతో సంబంధం లేదు. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. అయితే బైబిల్లో ఆయనే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు అని చెప్పిన ఆయనే, ఎవరైతే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటావో ఏం చేయాలి? అక్కడ ఒక మాట చదువుతాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. చూడండి, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడు హల్లెలూయా. ఏంటంట? యేసు ప్రభును ఒప్పుకున్నావు కదా, సొంత రక్షకుడిగా అంగీకరించావు కదా, నువ్వు నమ్మావు కదా, నువ్వు విశ్వసించావు కదా. నువ్వు నమ్మితే సరిపోదు అంటాడు. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దెయ్యాలని సర్వోన్నతుని దేవుడని ఒప్పుకుంటున్నాయి. వాటికి నీకు తేడా ఉండాలి కదా. నమ్మిన వాడు, నువ్వు దేవుని నమ్ముకుంటే, ప్రభుని యేసుక్రీస్తుని ఒప్పుకుంటే, నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, అందుకని ఇందాక మనం చదువుకున్నావు, అంగీకరించిన వాటి చొప్పున నిలకడగా నువ్వు నడిస్తే దైవికమైన సమాధానం నీకు కలుగుతుంది. నువ్వు ఒప్పుకున్నాను అంటే కాదు, ఒప్పుకొని ప్రతి వాడు ఏం చేయాలో ఆ విషయాన్ని ఎరిగి ఉండాలి. నేను క్రైస్తవుని ఒప్పుకుంటే కాదు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను ఒప్పుకుంటే కాదు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను నువ్వు ఒప్పుకుంటే కాదు. ఒప్పుకున్న ప్రతివాడు ఏం చేయాలి? దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. దుర్నీతిలో నుండి తొలగిపోకుండా, నువ్వు దుర్నీతిలోనే మనం జీవిస్తే, మనం 2 వారాల క్రితం చెప్పుకున్నాం, సత్యమును అనుసరించకుండా దుర్నీతిని అనుసరించే వారికి వాడు ఎవడైనా సరే వాడి మీదకి ఏమొస్తుంది? దేవునికి ఉగ్రత వస్తుంది. ఇప్పుడు ఐగుప్తులో నుంచి దాటి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన పస్కా రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారే కదా. నిబంధన రక్తమును ద్వారా పరిశుద్ధపరచబడి పస్కా రొట్టెను, లేకుంటే పస్కా పశువు యొక్క రొట్టెను ఆరగించి, లేకుంటే బాప్తిసం తీసుకున్న వారే కదా, మేఘ స్తంభం నడిచిన వారే కదా. కానీ వారి జీవితంలో దుర్నీతి, దుష్క్రియలు కనబడినందున వారి మధ్యలో నశించిపోయారు. కొందరు సంహరించబడ్డారు, కొందరు ప్రాణంలో అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం చదువుతాం. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డా, కానీ ఈ నీతిని చాలా జాగ్రత్తగా అనుసరించాలి. ఈ నీతిని వాక్యానుసారంగా అనుసరించకపోతే, దేవుడు అనుగ్రహించిన నీతి చొప్పున మనం బ్రతకపోతే దానికి ప్రతిఫలం ఈ లోకంలో మనము అనుభవిస్తామనే సత్యము కూడా తెలుసుకొని ఉండాలి. అందుకనే ఏమన్నా కృప విస్తరించనని ఇంకా పాపంలో నిలిచి ఉంటామా? అట్లా అనకూడదు అని అంటాడు. అందుకని పోయిన వారం మనం చెప్పుకుంటున్నాం, శిక్షకు వెంట కలగట్లేదు. దుష్క్రియకు శిక్ష వెంటనే కలగకపోవటం చూసి మానవులు ఏం చేస్తున్నాడు? భయం విడిచి పాపం చేస్తున్నారని రాయబడింది. చేసిన వెంటనే శిక్ష. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గేహాజీ తప్పిదం చేశాడు. ఏం చేశాడు? గేహాజీ యజమానుడికి చెప్పకుండా వెళ్ళి అక్రమంగా సంపాదించుకొని ఇంట్లో దాచుకొని వచ్చాడు. ఏం జరిగింది? వెంటనే కుష్ఠరోగం వచ్చింది. అననీయ సప్పిరియా ఏం చేశారు? అబద్ధం ఆడారు. వెంటనే తీర్పు వచ్చింది. అట్లా తీర్పుగానే వస్తే, చేసిన వాటికి వెంటనే శిక్ష వస్తే చాలామంది చాలా జాగ్రత్త పడేవాళ్ళు. అలా రాకపోవటం చూసి ఏంటి, భయం విడిచి పాపం చేస్తూ బ్రతుకుతున్నారు. ఆ దీర్ఘ శాంతము నువ్వు మారు మనసు పొందడానికే. అలా కాకుండా నిష్టానుసారంగా ఏం జరగట్లేదు అనుకుంటూ నువ్వు కానీ ఉంటే, నీ క్రియల చొప్పున నువ్వు జరిగించిన ప్రవర్తన చొప్పున ఆ ప్రవర్తన ఫలం ఈ లోకములోనే నువ్వు అనుభవించాలనే సత్యం ఒక క్రైస్తవుడు మనం ఎరిగి ఉండాలి. ప్రభువు నామం ఒప్పుకొని ప్రతివాడు, ఎవరైనా సరే ఒప్పుకుంటే ఏం చేయాలి? దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఇప్పుడు జక్కయ్య యేసుప్రభును సొంత రక్షకుడు అంగీకరించాడు, ఇంట్లోకి ఆహ్వానించాడు. ఏం జరిగాడు? ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఇతను అబ్రహాము కుమారుడు, ఇంటికి రక్షణ వచ్చింది అని ఎప్పుడు చెప్పాడు? ఇంటికి చేర్చుకున్న వెంటనే కాదు,
ఇంటికి చేర్చుకున్న తర్వాత యేసు ప్రభువును చేర్చుకోగానే ఆయన ముఖ కాంతిలో, ఆ ముఖములో ఆయన రహస్య పాపాలన్నీ కనిపించగానే ఆయన అంటాడు, ప్రభువా నేను అక్రమంగా సంపాదించుకున్నాను, అన్యాయంగా సంపాదించుకున్నాను, అలాంటి అన్యాయంగా సంపాదించుకున్న దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగో ప్రభువా, తప్పిదం చేస్తే 4 రెట్లు ఇవ్వమని చెప్పావు కదా, ఇది ధర్మశాస్త్రం మాకు బోధించింది కాబట్టి ఇదిగో నేను అన్యాయంగా సంపాదించిన దాంట్లో ఎవరి దగ్గర నేను సంపాదించుకున్నానో ఆ వారికి ఇదిగో 4 రెట్లు నేను 4 రెట్లు ఇచ్చేస్తున్నానని ఒప్పుకొని వదిలిపెట్టేశాడు. ఈ రోజుల్లో అట్లేదు, వదిలిపెట్టి నీతిని అనుసరించి భక్తి చేయట్లా, కేవలం ఒప్పుకున్నాం అనే భ్రమలో బ్రతుకుతున్నారు. గమనించండి ప్రియులా, ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఎక్కడో కాదు, మన నీతికి ప్రతిఫలం, లేకుంటే పరిశుద్ధకు ప్రతిఫలం నిత్య జీవం. అందుకనే కింది వచనాలు చదువుతాం, ఎవరైతే మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతారో వారికి నిత్య జీవం ఇస్తానని చెప్తాడు. క్రియలకు ప్రతిఫలం ఈ లోకంలో ఉండాలి. కాబట్టి ప్రియ క్రైస్తవుడా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ క్రియలు ఎలా ఉన్నాయి? నమ్మినవాడు ఆ క్రియల నుంచి విముక్తి పొందాడని భ్రమలో ఉంటున్నావేమో. మరి నీతి క్రియలు కొనసాగించాలి కదా, నీతి క్రియలు జరిగించాలి కదా, నీతిగా బ్రతకాలి కదా. పరిశుద్ధత పొందిన వారే పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన మనము ఆ పరిశుద్ధతని కాపాడుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ లెక్క అందరికి, ప్రతివానికి. కాబట్టి ఇప్పటికీ మనం అనుభవిస్తున్న శిక్షలో కారణం ఒప్పుకొని పాపం ఏమైనా ఉందేమో, వదిలిపెట్టని దోషం ఏమైనా మనం వెంటాడుతుందేమో, మర్చిపోయినటువంటి ఏ దోషమో, పాపమో, ఏ గతమో అది దేవుని దగ్గర ఒప్పుకోలేనిది బట్టి మనం వెంటాడుతుందేమో. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. ప్రభువు నామం ఒప్పుకొని వాడు ఏం చేయాలి? దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. ఇప్పుడు తొలగిపోవడం అనేది ఎవరి చేతుల్లో పని? నన్ను తొలగించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా అనేది అంటుంటా. తొలగించుకోవాలి, తొలగిపోవాలి అనేది మనం చేయాల్సిన పని. ఇది తప్పు అన్నప్పుడు తొలగిపోవాలి, ఇది అసత్యం అనేది చేయకుండా ఉండాలి, ఇది దుర్మార్గం అన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఇవన్నీ కూడా మన బాధ్యతలు. దేవుడు ఇచ్చే కొన్ని ఉంటాయి, దేవుడికి చేసే కొన్ని ఉంటాయి, కానీ మనం అన్నీ దేవుని చేయమంటాం, అన్నీ కూడా దేవుని చేయమంటాం కాదు. మనం గుర్తెరగాలి, దేవుడు చేసే పనులేంటి, మనము చేయవలసిన పనులేంటి అనేది ఒక క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోలేకపోతే ఇంకా అలానే ఉండిపోతాం. ఇంకా నీవు ఒక స్థిరమైన ఆలోచన చొప్పున నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేవు. మరి నీవు చేయవలసిన బాధ్యతను నువ్వు ఎరగకపోతే ఎట్లా, తెలుసుకోకపోతే ఎట్లా? అన్నీ దేవుడు తొలగించు ప్రభా, పాపములు పడకుండా నన్ను కాపాడు ప్రభా. ఇప్పుడు పాపములు పడకుండా ఇప్పుడు ఆదామవ్వలు కాపాడా? మరి ఎందుకు కాపాడలేదు? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మంచి చెడులను వివేచించగలిగిన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి వాటిని వివేచించగలిగి, అందుకనే నరునికి ప్రాయం కొలది శక్తి ఉంటుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అట్లా కదమ్మా, హెబ్రీయులకు 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వయసుకు వచ్చిన వారు ఏం కలిగి ఉంటారు? చిన్నపిల్లలు, ఇప్పుడు పాలు తాగే పిల్లలు అంటే ఇది మంచి చెడ్డ తెలియదు, వద్దన్న చేస్తారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కాల. 50 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పాపం అని తెలిసినా, పద్ధతి కాదని తెలిసినా అదే తప్పుదని చేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? పాపం వారికి కన్నులకు మనోనేతలు గుడ్డితనం కలిగిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే వయసుకు వచ్చిన వారికి అభ్యాసం చేత, మనకు తెలుసు నిప్పును పట్టుకుంటామా? పట్టుకోం. కారణం ఏంటి? మనకు తెలుసు కాలుతుందని. అది అభ్యాసం. ఒకసారి కాలితే ఇంకోసారి జాగ్రత్త పడతాం, అది అభ్యాసం. అంటే ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి, అర్థమైన దాన్ని బట్టి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి విశ్వాస జీవితంలో
దేవుడు అంటే నీకు అర్థమైతే, పాపం అంటే అర్థమైతే, ప్రతిఫలం అంటే అర్థమైతే, సత్యం అంటే అర్థమైతే, నీతి అంటే అర్థమైతే, అన్నీ అర్థము చేసుకోగలిగితే, వాటిని అభ్యాసం చేయగలిగితే మనం వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఉండి కూడా ఇంకా మత్సరపడుతున్నాం, ఇంకా ద్వేషంలో ఉంటుందంటే దాని అర్థం ఏంటి? ఆ విషయంలో మనము ప్రాక్టీస్ చేయలే, జాగ్రత్తగా ఉండలే. అందుకే మీరు శరీరానుసారులని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఒక వయసు పెరిగిన తర్వాత కొన్ని చేయకుండా జాగ్రత్త పడతాం, ఒక పద్ధతి కాదు అనుకుంటాం. ఒకవేళ పెళ్ళి కానంత వరకు విచ్చలవిడిగా బ్రతికిన, పెళ్ళి తర్వాత చాలామంది జాగ్రత్తగా ఉంటారు, ఇది పద్ధతి కాదు. కారణం ఏంటి? ఒక స్థాయికి వచ్చిన తర్వాత. కానీ చాలామంది వాటిని గమనించకుండా బ్రతుకుతూనే ఉంటుంటారు. జ్ఞానేంద్రియాలు కలిగిన వాటిని ఉపయోగించట్ల, స్వార్థము, ఇచ్చ, కోరికలతో నింపబడిపోతుంటారు. చాలా జాగ్రత్త. వాటిని బట్టి మన జీవితాలకు శిక్ష వస్తుంది. ప్రభువురాము ఒప్పుకున్న ప్రతి వాడు ఏం చేయాలి? దుర్నీతి నుంచి తొలగిపోవాలి. అంటే దుర్నీతి అది ఏదైనా సరే, అది మన ఈ లోక సంబంధం అంటే భ్రమ కలిగించి ఏదైనా సరే, అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఏదైనా సరే వాటి నుంచి తొలగిపోవాలి. అలా తొలగిపోకుండా ఆ క్రియలు మనం చేస్తే దాని శిక్షను ఈ లోకంలోనే అనుభవిస్తాం. అందుకనే ఆయన ఇంకేమని చెప్తాడంటే, పౌలు ఏమని చెప్తాడంటే, ఇంకొక మాట చదువుదాం చూడండి. తీతుకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చింది. మన వారు నిష్పాలులు కాకు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేటుకు నేర్చుకున్న వాళ్ళని రాయబడింది. ఏంటంటే సత్క్రియలు చేయాలి అంటే, దేవుని నమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయకపోతే దేవుని మహిమను మనం కనపరచలేము. కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రతి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కాబట్టి నువ్వు సత్క్రియలు చేయడం నువ్వు నేర్చుకోవాలి. మరి నువ్వు నేర్చుకోకుండా ఇంకా దుష్క్రియలు చేస్తే, దుర్నీతిలో బ్రతికితే, దౌష్టంలో బ్రతికితే, దుర్మార్గంగా బ్రతికితే, నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు మనకు ఇది తెలియదేమి కాదు. లోకంలో మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. మొర్దెకై మీదకి హామాను ఏం చేశాడు? ఒక ఉరి తీయాలనుకున్నాడు. అతని మీదకి ఉరి శిక్ష అతని మీదకి వచ్చింది కదా, వచ్చింది. ఇట్లా మనం ఎన్నో ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. అబ్నేరు ఆషాను అనవసరంగా చంపాడు, తర్వాత అతను కూడా దుర్మార్గంగా చంపబడ్డాడు. సౌలు దేవునికి లోబడలేదు, అతను అనవసరంగా చచ్చిపోయాడు. ఇట్లా ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి క్రీస్తుని ఎరిగిన మనం ఏం నేర్చుకోవాలి? సత్క్రియలందు శ్రద్ధగా చేయాలి. ఇది మంచిది. అది ఆ సత్క్రియను మనం చేస్తేనే దేవుని మహిమ. మీరు కానీ ఇప్పుడు అక్కడే మనం చదవండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఒకటో పత్రిక అమ్మ, 1వ పత్రిక 2:12. అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మను బతిమలాడుకొనుచున్నాను. మన సత్క్రియలను బట్టే దేవునికి మహిమ, మన సత్క్రియలను బట్టే దేవునికి మహిమ. కాబట్టి ఈ లోకంలో సత్క్రియలు లేకుండా విశ్వాసం ఉంటుందా? విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం అయితే మృతమని మనకు తెలుసు కదా. అంటే మన జీవితంలో దేవుని నమ్మి మంచి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థము, మృతం. అందుకనే ప్రకటన గ్రంథంలో చదువుతాం, నీ క్రియలు నేను ఎరుగుదును అని చదువుతాం. అవి అసంపూర్ణంగా కనిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తారు.
నువ్వు మొదటి ప్రేమను వదులుతీవి అనే క్రియను మనం చూస్తాం. ఇక్కడ నీ క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని అక్కడ మన ప్రకటన గ్రంథంలో 1 నుంచి 3, 4 అధ్యాయాలు చదువుతూ అనేక సార్లు నీ క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని రాయబడినట్టుగా మనం చదువుతాం. కాబట్టి మన క్రియలు దేవుని మహిమపరచాలి. మంచి ఒకప్పుడు ఏ విషయంలో మన దుర్మార్గం, వీడి మాట విండు, వీడి పోకరి, వీడి ఇష్టానుసారంగా బ్రతికాడు అని మన గురించి ఏ విషయంలో చెప్పారో, ఇప్పుడు మార్చబడిన తర్వాత వీళ్ళు అలా లేరు, దేవుడు వీరిని మార్చాడు, వీళ్ళ నోట బూతులు ఉండవు, వీళ్ళు పోకిరి సహవాసం పోవట్లేదు, వీళ్ళు నీతిగా బ్రతుకుతున్నారు, పరిశుద్ధులుగా ఉండాలి, ఒకప్పుడు నోరు తెరిస్తే అబద్ధం, ఇప్పుడైతే చాలా నీతిగా మాట్లాడుతున్నారని నీ గురించి ఒక సాక్ష్యము చెప్పగలిగితే దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నువ్వు సత్క్రియలు కొనసాగించేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసం అయితే మృతము అని చెప్పుకున్నాం. అందుకనే క్రియలతో మన విశ్వాసం కార్యసిద్ధి చేయాలనే మాట మనం యాకోబు పత్రికలో చదువుతాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. చాలు. మనుషుడు విశ్వాసం మూలమును కాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడిన మీరు దీనివల్ల గ్రహించితిరి. తర్వాత రాహాబు కూడా క్రియ చేసింది కాబట్టి ఆమె నీతిమంతురాలు ఎంచబడింది. మనం చదివింది 2:22 అమ్మా. 2:22లో ఇప్పుడు ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం ఏం కలిగిందని చెప్తుందంటే, విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసింది. నీతిగా బ్రతకడం అంటే నిజమైన విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? నీతి క్రియలు కనపరుస్తావు. ఒకవేళ అలా నీతి క్రియలు కనపరచకపోతే దాని ప్రతిఫలం ఇక్కడే పొందుతాము అని మనం చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాని క్రియ చొప్పున ప్రతిఫలం దేవుడు ఇక్కడే ఇస్తాడు. కాబట్టి నీతిమంతులుగా మార్చబడిన మనం ఏమివ్వాలి, ఏం చేయాలి? మన క్రియలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థమే. అయితే నేను 2 ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. దేవుడు ఏ విషయంలో లెక్క చూస్తాడు? పరిశుద్ధులుగా మార్చబడిన వారి విషయంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. 25:19. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అంటాను. ఇప్పుడు వారికి తలాంతులు ఇచ్చాడు. అయితే ఈ తలాంతులను ఉపయోగించుకోకపోతే, సరిగ్గా వృద్ధి చేసుకోకపోతే లెక్క చూస్తాడు. లెక్క చూసి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చాడా లేదా చదవండి. 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదును అని అతన్ని చెప్పినట్లు మనం చూసి. ఎవరు ఇతను అంటే 5 తలాంతులు ఇస్తే ఇంకొక 5 తలాంతులు పెంచినవాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో మన ప్రవర్తనను లెక్క చూస్తాడు. దేవుని పని కోసం నీకు ఏదైనా ఒక వరం ఇచ్చాడా? దేవుడు నీవు ఆ పని చేయడానికి ఒక బాధ్యతనిచ్చాడా? ఆ పని విషయంలో నువ్వు చేయడానికి ఒక తలాంతు కావలసిన అన్ని సమకూర్చాడా? అంటే తలాంతు అంటే ఇక్కడ ఆర్థిక పరమైన అవకాశం, ఆ వసరత అంటే ఆర్థిక వనరులు, అవకాశం, ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చి, ఇదిగో నువ్వు దేవుని పనిలో ఈ పని చేయాలి, ఈ విధంగా బ్రతకాలి, ఇదిగో నీకు అవకాశం ఇచ్చాను అంటే వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారు అనుకొని దేవుడిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేసి దాచుకుంటే ఖచ్చితంగా వాని ప్రతిఫలం ఇక్కడే పొందుకుంటాడు. చూడండి, దేవుడు వచ్చి అడిగినప్పుడు లెక్క చూపలేకపోయాడు. వెంటనే ఏమన్నాడు? ఇంకొకడు తవ్వి లోపల పెట్టి దాచుకున్న వాడికి చెడ్డ దాసుడు అన్నాడు. కాబట్టి మనము ఏ విధంగా దేవునికి వరాలను వాడుకుంటున్నాం? దేవుడు లెక్క అడుగుతాడు. నీ ప్రతి వాని క్రియలను ఆయన లెక్క చూసి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అది ఏ విషయంలో అయినా సరే, నేను నీతిగా బ్రతుకుతున్నాను బ్రతుకులో మనం
అలా ఉండకుండా ఆయన ఇచ్చిన పని విషయంలో ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. లెక్క అప్పచెప్పవలసిన వారికి బాధ్యత కలిగి బ్రతకాలి. అంత మాత్రమే కాదు, మనమందరం కూడా సిద్ధపడి ఉన్నాం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని. అయితే ఈ సిద్ధపాటు విషయంలో కూడా సరిగ్గా సిద్ధపడకపోతే కూడా వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చినట్టుగా అదే 25వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అదే 25వ అధ్యాయం 11వ వచనం, 25:11. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా అతడు, నేను మిమ్మల్ని ఎరగనని నిశ్చయంగా చెప్పుచున్నానను. కాబట్టి ఇక్కడ సిద్ధపాటు విషయంలో ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దేవుని ఎదుర్కోవడానికి నీతిగా బ్రతుకుతున్నావు, నువ్వు ఒక దివిడిని సిద్ధపరచుకున్నావు, అది వెలుగుతుంది. కానీ ఆయన వచ్చేంత వరకు ఎలిగే విధంగా సిద్ధపడ్డావా లేదా? అలా సిద్ధపడితే ఆయనతో పాటు లోపలికి వెళ్తావు, లేదనుకోండి విడవబడతావు. కాబట్టి మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం? ఈ భక్తి చాలు, ఈ నీతి చాలు, ఈ పరిశుద్ధ చాలు, ఇంక ఇలా చాలు, ఇలా ఎలా ఉన్నారు, వాళ్ళకంటే పర్లేదు, వీళ్ళకంటే పర్లేదు నేను అని ఒకరికంటే నేను ఎక్కువ నీతిమంతుడిగా ఉన్నానని భ్రమలో ఉండమాకండి. ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతకాలి. ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? కప్పి పెట్టుకోకుండా ఆయన కోసం వినియోగించే వారిగా ఉండాలి. అంత మాత్రం కాకుండా సరైన సిద్ధపాటు మనకు కలిగి ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడిగా చెప్తున్నాం, ఈ లోకంలో మనం చేసిన తప్పిదాలు కలిగే ప్రతిఫల గురించి నేను చెప్పట్లే, అవన్నీ మనకు తెలుసు. అది ఇంకా సండే స్కూల్లో పిల్లలకు చెప్పినట్లుగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ పాపాన్ని బట్టి నీ శిక్ష వస్తుంది. కానీ ఒక మాట చెప్పాను, ఒకప్పుడు ఎప్పుడో చేసిన పాపాన్ని బట్టి కూడా ఈరోజు శిక్ష అనుభవించవచ్చు. ఆ విషయంలో జాగ్రత్త ఉండమని చెప్తున్నాను. కాబట్టి ప్రతిఫలం, దేవుడు పని చేస్తే ప్రతిఫలం ఇక్కడే పొందుకుంటాం, సిద్ధపడితే ఇక్కడే మనం పొందుకుంటాం. కాబట్టి ఏ రీతిగా సిద్ధపడుతున్నాం, ఏ రీతిగా ఆయన పని మనం కొనసాగిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం వాని క్రియల చొప్పున, ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. మొర్దెకై విషయంలో హామాను చేసిన క్రియల చొప్పున అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. మన పాపాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వకుండా ఆయనే మరణం పొంది మనకు నీతిని, పరిశుద్ధతను ప్రతిఫలం ఇచ్చాడు. కానీ ఆ పరిశుద్ధతలో నువ్వు కొనసాగించకుండా, ఆ పరిశుద్ధతలో నువ్వు బ్రతకకుండా, ఆయన నామం ఒప్పుకొని కూడా నీతిగా బ్రతకకుండా, పరిశుద్ధతలో లేకుండా ఇంకా ఒక భ్రమలో నువ్వు బ్రతుకుతే నష్టపోతావు. ఒక భ్రమలో బ్రతుకుతే ఈ లోకంలో తీర్పు నీ మీదకి వస్తుంది. నువ్వు లెక్క అప్పచెప్పవలసిన వాడిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఈ లోకంలో నీ పరిశుద్ధతను బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా, నీ నీతిని బట్టి ప్రతిఫలం ఇచ్చినట్లుగా, నీ సత్క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. నీ క్రియల చొప్పున ఒకవేళ నువ్వు నీతిగా బ్రతుకుతే, ఆహాబు వేషనే కానీ విని వదిలిపెట్టి నీతిగా బ్రతకాలని నిశ్చయించుకొని వాళ్ళని చేర్చుకొని ఆ తర్వాత వ్యభిచారాన్ని వదిలిపెట్టి నీతిగా బ్రతికిన ఆ క్రియలను బట్టి రాహాబు అను వేశ్య నీతిమంతుడుగా మార్చబడింది. ఒప్పుకొని వదిలిపెట్టింది కాబట్టి నీతిమంతురాలైంది. ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు, కానీ పాపం వదిలిపెట్టకపోతే అది దేవునికి అంగీకారం కాదు. శిక్ష నీ మీదకి వస్తుంది. శిక్ష నీ మీదకి రాకుండానే తండ్రితో సమాధానపరిచిన దేవుడు, యేసుక్రీస్తు నందున్న వరకు ఏ శిక్ష విధింపబడలేదు అని చెప్పిన దేవుడు శిక్షలోకి రాకుండా తప్పించాడు. కానీ నీవు నీతిగా బ్రతకవలసిన నీవు, పరిశుద్ధంగా బ్రతకవలసిన నీవు ఈరోజు శిక్షను అనుభవిస్తున్నావు. కారణం ఆ నీతియుక్తమైన సత్క్రియలు చేయట్లేదేమో, ఎదుటివారిని ప్రేమించట్లేదేమో, ఎదుటివారి విషయంలో వాక్యం ఏం చెప్తుందో అలాంటి జరిగించట్లేదేమో, నీకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా నువ్వు చేయట్లేదేమో, దాచుకుంటున్నావేమో, సరిగా సిద్ధపడట్లేదేమో, నీ యొక్క సిద్ధలో నూనె ఉందనుకుంటున్నావు కానీ సరిపోతుందో లేదో నువ్వు సరిచూసుకోవట్లేదేమో,
వెలుగుతున్నాయిలే అనుకుంటున్నాను, కానీ ఆరిపోయే రోజు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకోవట్లేదేమో. జాగ్రత్త. వీటిని బట్టి నీ జీవితంలోకి దారుణమైన శిక్ష వస్తుంది. ఆ ప్రతిఫలాన్ని నేను పొందుకుంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా, అయ్యా అబ్రహాము నీతికి తగిన ప్రతిఫలం పొందుకున్నాడు. ఆ ప్రతిఫలం ఈ లోకంలో నేను అనుభవించాలి. ఇదిగో నీతి నిమ్మలమును నిబ్బరమును సమాధానం కలగజేస్తుంది. ఆ సమాధానం ఈ లోకం నేను పొందుకోవాలి. సత్క్రియల వలన నీకు మహిమ తెచ్చే వారికి నేను ఉండాలి. అలాంటి వారికి నన్ను తీర్చండి, మార్చండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే మంచిది. ప్రార్థన చేసి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, అవునయ్యా, మా ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తావు. చాలామంది ప్రతిఫలం అంటే నిత్య నరకం అనుకుంటారు, అయ్యా పాతాళం అనుకుంటారు. కానీ ఈ లోకంలో కొన్ని అనుభవించాల్సి వస్తుంది, కొన్నిటిని భరించాల్సి వస్తుంది. ఆ సత్యాన్ని మేము ఎరిగి అలా మేము తీర్పులోకి రాకుండా, ఈ లోకంలో కూడా మేము శిక్షను అనుభవించకుండా, ఆ శిక్షను తప్పించుకొని మీరు అనుగ్రహించి సమాధానంతో బ్రతుకున్నట్లుగా, మా క్రియలు సత్య మార్గంలో నడిచేవిగా, మా క్రియలు నీతిని అనుసరించేవిగా, మా క్రియలు సమాధానకరమైన వాటిగా ఉండినట్లుగా, అయ్యా నీ వాక్యమును ఎరిగి వాక్యానుసారమైన క్రియలు మేము చేయనట్లుగా మమ్మను సిద్ధపరచండి. నీ క్రియలు నేను ఎరుగుదును, అవి అసంపూర్ణవిగా కనబడుతున్నాయి, సవసిద్ధంగా ఉన్నాయి అని మాతో అనకుండా, మా క్రియలు చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మా క్రియలు చూసినప్పుడు ఏ ప్రభు, ఇదిగో దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా, సిద్ధపరిచిన పరలోకంలోకి వెళ్ళండి అని మేము వెళ్ళగలిగిన స్థితిలోకి మా క్రియలు ఉండినట్లుగా నీ కృప చూపించండి. మా మాటను బట్టి లెక్కలోకి వస్తుంది, తీర్పులోకి వస్తాం. మా చూపును బట్టి, మా యొక్క హృదయం ఆలోచనలు బట్టి ప్రతి దాన్ని ప్రభా మీరు ప్రతిఫలం దయచేస్తారు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండినట్లుగా నీ కృప చూపించమని, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తూ నీతిగా బ్రతుకున్నట్లుగా దీవించమని, బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగానే తలలు వంచండి. తలలు వంచిన మనం ఒకప్పుడు నిజంగా శిక్ష